హలో అండి. ఈరోజు వారాహి అమ్మవారిని దర్శించుకోవాలని ఆదివారమైన తొందరగా లేచి రెడీ అయిపోయాము. ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఇంకా బయలుదేరి గుడికి వెళ్తున్నామండి. అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ కలుస్తాను. వీలైనంత వరకు వీడియో తీస్తాను. అక్కడ గుళ్ళో వాళ్ళు ఒప్పుకోరు, అక్కడ మాత్రం తీయలేను. బయట అయితే వీడియో షూట్ చేసి మీకు షేర్ చేస్తాను. నేను మా పెద్దమ్మాయి ఇద్దరము రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరేసామండి. మా ఇంటి దగ్గర నుంచి కొద్దిగా దూరమే, నాకు ఆ కిలోమీటర్స్ అన్నీ తెలీదు. రాయల చెరువు అని ఉంటుంది. రాయల చెరువు దాటంగానే ఎండింగ్లోనే అమ్మవారి టెంపుల్ వస్తుంది. దారిలో పూలు కొనుక్కొని ఇద్దరము తల్లో పూలు పెట్టుకున్నాం. అలాగే అమ్మవార్లకు కూడా పూలమాలలు తీసుకున్నామండి. ఇదే రాయల చెరువు. రాయల చెరువు ఎండింగ్లో శ్వేతవారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అది శక్తిపీఠం అన్నమాట. అక్కడ ప్రత్యంగిరాదేవి, శ్వేతవారాహి తల్లి, ఆ తర్వాత కాళికాదేవి ఉంటారు. అలాగే అన్ని దేవతామూర్తులు ఉంటాయండి. చాలా ప్రశాంతమైన గుడి. ఆ క్లైమేట్కు, ఆ వెదరు, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా ఎంత ఎండ ఉన్నా మనకు చలిగాను అనిపిస్తుంది అన్నమాట. నాకైతే పర్సనల్ ఫీలింగ్. ఎంత ఎండ ఉన్నా కూడా మనకు చలిగా ఒక హిల్ స్టేషన్కి వెళ్ళిన అనుభూతి అయితే వస్తుంది. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ నుంచి వెళ్తే ఇక్కడ యాగ స్థలం అంతా ఉంటుంది. ఇక్కడ యాగాలు చేస్తూ ఉంటారు, అంటే హోమం చేస్తూ ఉంటారు. అలాగే ఇదే అండి ఆ దేవాలయము. అమ్మవారి దేవాలయం ఎదురుగానే మళ్ళీ హోమగుండం కూడా ఉంటుంది. ప్రత్యేక పూజలేవో అక్కడ చేస్తూ ఉంటారనమాట. అంటే బాధల్లో ఉన్నవాళ్ళు, కోర్టులో కేసులుండి కొన్ని కోర్టు వ్యవహారాల్లో కొన్ని మన పక్కకు తేలకుండా బాధ పెడుతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ దూరం అవటానికి, మనకు మనసులో కలిగిన బాధలు, పీడ తొలగించుకోవడానికి కొన్ని యాగాలు, హోమాలు చేస్తూ ఉంటారనమాట. దాని డీటెయిల్స్ అయితే నేను ఎవరిని అడిగినా అక్కడ పూజారి చాలా బిజీగా ఉన్నారు, లీజర్గా వస్తే చెప్తామమ్మా, ఈ టైంలో కుదరదు అంటున్నారు. ఒకరోజు అదే పనిగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నేను మీకు డీటెయిల్డ్గా ఈ హోమాలు అవి ఎవరైతే చేసుకోవచ్చో దాని గురించి మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ శివలింగానికైతే మేము నీటితో అభిషేకం చేస్తున్నాము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ గుడికి వెళ్తే. కాళికాదేవి చాలా పవర్ఫుల్ అంట. శ్వేతవారాహి తల్లి, ప్రత్యంగిరాదేవి చాలా పవర్ఫుల్ గాడెసెస్ అన్నమాట. మనకి ఏదైనా శత్రుపీడ, నరదిష్టి, నరఘోష ఉంటే కూడా ఆ అమ్మవార్లను మొక్కుకుంటే దూరం అయిపోతాయి అని అంటారు. నేనైతే చాలా బాగా నమ్ముతానండి వారాహిదేవిని. అమ్మవారు సప్తమాతృకల్లో ఒక రూపం అంటారనమాట. శ్వేతవారాహి తల్లి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కానీ ఆమె రౌద్ర రూపంగానే దాలిస్తే మన మీద ఉండే శత్రు పీడ, నరదిష్టి, నరఘోష, శత్రువుల యొక్క ఎటువంటి దుష్ట పన్నాగమైనా మన మీద పడకుండా ఆవిడ కాపాడుతుంది. నాకు అందుకే ఆవిడంటే చాలా ఇష్టం. ఇంట్లో పూజ చేసేటప్పుడు నర్పవి నర్పవి ఇలారా నర్పవి, నర్పవి నర్పవి ఇలారా నర్పవి అని 3 సార్లో, 11 సార్లో, 21 సార్లో రోజు జపించుకుంటే చాలా మంచిదండి. దర్శనం చేసుకున్నాక ఇంటికి వచ్చేసామండి. గుడి నుంచి వచ్చేసాము. హ్యాపీగా కాసేపు రెస్ట్ తీసుకున్నానండి. కొద్దిసేపు నిద్రపోయి ఇప్పుడే లేసాను. మధ్యాహ్నం లంచ్ తినలేదు. ఆల్మోస్ట్ 4 అవుతోంది టైము. సో ఏమన్నా వెజిటేరియన్ డిష్ చేసుకుందాం అనిపిస్తోంది. ఇన్స్టెంట్గా టమోటా పచ్చడి అయితే త్వరగా అయిపోతుంది కాబట్టి రైస్ పెట్టేసుకున్నాను. టమోటా పచ్చడి చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తానో నాతో ఉండి మీరు కూడా గమనించండి. వెళ్దామా? టమోటా పచ్చడికి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఒక 3 టమోటాలు, ఒక ఆనియను, కొన్ని చిల్లీసు, కొత్తిమీర, తెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, జీలకర్ర, దీంతోపాటు కొంచెం కల్లుప్పు కూడా తీసుకున్నాను. వెరైటీగా ఈరోజు అన్నీ వేయించుకున్నాక రోట్లో రుబ్బాలనుకుంటున్నానండి. ఎందుకనంటే ఏమైనా సరే మిక్సీలో చేసే పచ్చడికి, రోట్లో నూరే పచ్చడికి చాలా తేడా ఉంటుంది టేస్ట్లోను. కాబట్టి కొంచెం లేట్ అయినా, అలసటగా ఉన్నా కూడా లీజర్గా ఉన్నాను కాబట్టి ఈరోజు రోట్లో నూరాలని డిసైడ్ అయిపోయాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక క్లే పాట్ పెట్టుకున్నానండి, మట్టి పాత్ర. ఇది కూడా మీకోసమే, వెరైటీగా ఉంటుంది. రోటి పచ్చడి కదా, మట్టి పాత్రలో చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అంతా విలేజ్ స్టైల్లోకి వెళ్ళిపోయాను అనమాట ఈరోజు. సో నూనె వేడెక్కాక అందులో
పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత ఆనియన్స్, ఇవన్నీ బాగా వేయించేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగడానికి కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ 1 బై 1 వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని మాడకుండా వేయించుకుంటున్నానండి. ఇది చాలా బాగుంటుంది పచ్చడి. మాకు ఊరికి వెళ్ళినప్పుడు మా బంధువులు ఎక్కువ చేస్తుంటారు. అలాగే మా అత్త వాళ్ళ సైడ్ కూడా ఎక్కువ ఈ టమోటా పచ్చడి చేస్తారు. సో ఉల్లిపాయలు వేసే ముందు నేను 1 స్పూన్ జీలకర్ర కూడా వేశాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను. ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అవి పంటి కింద తగులుతూ ఉంటే, ఎప్పుడు రోటి పచ్చళ్ళలో పచ్చి ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు మగ్గించుకున్నాక, కట్ చేసుకున్నాక టమోటా ముక్కలను కూడా అందులో వేసేసాను. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి చింతపండును కూడా మిక్స్ చేసి బాగా మగ్గించుకుంటున్నానండి. సన్న మంట మీదే కలుపుకుంటూ సాఫ్ట్ అయ్యే వరకు టమోటాసు మగ్గించుకోవాలి. తర్వాత ఏం చేస్తానో చూడండి. ఈ టమాటా పచ్చడి వేడి అన్నంలోకే కాదు, రాగి సంగట్లోకి, జొన్న రొట్టి, దోశ, చపాతీ, పూరి, ఇడ్లీ ఇలాంటి టిఫిన్స్లోకి, పొంగల్, ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. సో ఆల్ ఇన్ ఆల్ అన్ని వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అండ్ రైస్ ఐటమ్స్లోకి కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. ట్రై చేయండి. ఈజీ ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అండి. టమాటాలు బాగా సాఫ్ట్ అయ్యాక చల్లారనిచ్చి రోట్లో రుబ్బుకోవాలి. టమాటాలు బాగా వేగిపోయిందండి. ఇంకా రోల్ నీట్గా కడుక్కునేసాను. ఇప్పుడు కొంచెం కొంచెం వేసి దంచుకోవాలి. పల్లెటూరులో టమాటా పచ్చడి చుక్క నూనె కూడా వేయకుండా చేసుకుంటారండి. అది కూడా భలే రుచిగా ఉంటుంది. ఆ స్మోకీ ఫ్లేవర్తో కాల్చినప్పుడు వస్తుంది కదా, ఆ వాసన భలే ఉంటుంది. స్టవ్ పైన మనము ఒక చిన్న గ్రిల్ పెట్టి కూడా కాల్చుకోవచ్చు. ఆ వెరైటీ కూడా నేను తొందరలో చేసి చూపిస్తాను మీకు. విలేజ్లో వాళ్ళు పొయ్యి పైన వంట చేశాక నిప్పుల పైన ఉల్లిపాయలు, ఎండుమిర్చి, టమోటాలు పెట్టి కాలుస్తారు. అవి కాల్చాక వాటితో పచ్చడి నూరుకుంటారనమాట. భలే టేస్ట్ ఉంటుందండి. స్మోకీ ఫ్లేవరు భలే ఉంటుంది. పచ్చడి అయితే మెదిగిపోయింది. ఉప్పు చూసుకుంటున్నాను. తక్కువ అనిపించి కొంచెం యాడ్ చేసి ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నానండి. ఎంత ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో అయిపోయింది. చూస్తూ ఉంటేనే పచ్చడి ఎంత బాగుందో చూడండి. మిక్సీలో అయితే పేస్ట్ లాగా అయిపోతుందండి. మనం ఎంత ముందుగా తీయాలనుకున్నా కూడా అదొక కాటుకు లాగా అయిపోతుంది. అదే రోట్లో అయితే ఎంత బాగుంది చూడు. టమోటా పచ్చడి కాబట్టి ఈజీగా చేసేసాను అనుకోండి. కొబ్బరి పచ్చడి అలాంటివి రోట్లో నేను దంచలేను. దీనికి పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. చూసారు కదండి, టమోటా రోటి పచ్చడి. మిక్సీలో కూడా వేసి ఉండొచ్చు, కానీ రోట్లో నూరుకుంటే ఆ మజానే వేరు, ఆ టేస్టే వేరు. సో ఇప్పుడు నేను వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తినేస్తాను. సో నేను వేడి అన్నంలో టమాటా పచ్చడి సర్వ్ చేసుకుంటున్నానండి. పొగలబోతుంది అన్నము. నెయ్యి వేసుకోలేదు, ఎందుకంటే దీని ఒరిజినల్ టేస్ట్ నేను టేస్ట్ చేయాలనుకున్నాను. ఎక్సలెంట్ టేస్ట్ అండి. సూపర్గా ఉంది. నిజమేనండి, రోట్లో రుబ్బటానికి, మిక్సీలో గ్రైండ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. పచ్చడి ఎంత రుచిగా ఉందంటే అందుకే మనోళ్ళు రోటి పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తారు. ఓకే అండి, నాకైతే పచ్చడి నచ్చింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.